ఇప్పుడు రైతు సోదరులందరూ నమస్కారం అండి. ఈరోజు మనం ఓరకల్ అనే విలేజ్లో, అచ్చంపేట ఏరియా ఓరకల్ విలేజ్లో కేఎస్పి 1632 కళా సీడ్స్ వారి కేఎస్పి 1632 రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశాం. ఈ కేఎస్పి 1632 అనే వెరైటీ ఎర్లీ హైబ్రిడ్ అండి. ఈ కాయ చిక్కదనం కానీ, కలర్ కానీ మంచి కలరు, చిక్కదనం, కాపు చిక్కదనం. ఇది వచ్చేపాటికి మనకి ఎర్లీగా మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఎర్లీగా కొన్ని వెరైటీలు పోల్చుకుంటే ఒక కోత ముందుగా వస్తుందండి. అదొకటి. ఈ సంవత్సరం మనకి నల్లి అటాక్ అనేది ఏరియాలో బాగా ఉంది, కానీ ప్రతికూల పరిస్థితుల్లో నల్లి అటాక్ అయినా కాపు పడతానే ఉందన్నమాట. కాపు ఆగటం కానీ అట్లా కాకుండా నల్లిని కూడా తట్టుకునే వెరైటీ ఏమన్నా ఉందంటే కేఎస్పి 1632. ఈ కళా సీడ్స్ వారు ఇప్పుడు మన ఈ రుద్రారం విలేజ్ నుంచి ఈ ఫీల్డ్ చూడటానికి భాస్కర్ రెడ్డి గారు అని నర్సరీ గ్రోయర్ వచ్చారండి. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం మనం. సార్, ఎట్లా ఉంది సార్ ఈ వెరైటీ? ఎట్లా ఉంది? బాగానే ఉందండి వెరైటీ, నల్లికి తట్టుకుంటది. కాయ క్వాలిటీ బాగుంది, సైజు కాయ క్వాలిటీ బాగుంది, సైజు కూడా బాగుంది అంటారు. కాయ యూనిఫామ్ కూడా బాగుంది సార్. నల్లికి తట్టుకుంది. ఈ వాతావరణం ఏడు బాగా మా ఏరియాలో నల్లి బాగా ఉంది, ఉధృతంగా. మీ ఏరియాలో నల్లి బాగా ఉంది, తట్టుకుంది. వెరైటీ అయితే తట్టుకుని కాసింది, బాగానే ఉంది. కాయ షైనింగ్ కూడా బాగానే ఉంది, కలర్ అది బాగానే ఉంది సీడు. సరే, ఈ డ్రై చిల్లీ కూడా కలర్ ఉండొచ్చా? మంచి కలర్. డ్రై చిల్లీ మార్కెట్ బాగుంటే ఇంకా బాగా సేల్ అయిద్దండి సీడు. డ్రై చిల్లీ బాగా ఉంటే బాగానే ఉంటది. ఇది చూడండి, ఏ చెట్టు చూసినా కానీ ఎట్లా ఉంది చూడండి, కాపు అనేది బాగానే ఉంది. అంత కాయ సైజు కానీ కాలు కూడా పెద్దగా బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది కాయ. అంటే ఇది ఒక పాత గోయంగానే మళ్ళీ స్టెప్ వస్తుంది సార్, పైకి స్టెప్ వస్తుంది. కటింగ్ అయితే తెగితే మళ్ళీ మార్చి ఏప్రిల్ దాకా కూడా కాస్తానే ఉండేది అనమాట. బాగానే ఉంది. పై గంట కూడా కాయ సైజు యూనిఫామ్ బాగుంది.